దురాత్మ వశంలో ఉన్నాడు, ఆ సంబంధమైన కార్యాల్లో ఉంటాడు. ఈ టైంలో వాడు ఆ సినిమాలు చూసుకుంటానో, ఆ సీదర్లు చూసుకుంటానో, ఆ డ్యాన్సులు చూసుకుంటానో, ఆ బాక్సింగులు చూసుకుంటానో, మొఖాలు బగలు కొట్టుకునేవి చూసుకుంటానో, రెజిలింగులు చూసుకుంటానో, లేకపోతే ఇంకొక పిచ్చపాటి వ్యవహారంలో ఖాళీ గుండి కూడా పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకుంటానో, సోది వేషాల్లో వాడు ఆ వశంలో ఉన్నాడు. ఆ లెక్కల్లో ఉండేవాడు, ఆ లెక్కల్లో ఉంటాడు. నువ్వు దేవుని ఆత్మవశంలో ఉన్నావు, అందుకే ఆయన సహవాసంలో ఆయన టైంకి వచ్చేసి కూర్చున్నావు. అందుబాటులో ఎక్కడో ఉండి కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చావు. ఆత్మ నిన్ను త్వరపెట్టాడు. పద లైవ్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది. నా కుమారి ఎదుగో, నా వాక్కు నీ కొరకు. పద నువ్వు లైవ్లోకి పరిగెత్తేటట్టు చేసి, నువ్వు ఎక్కడ, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో నిన్ను సన్నిధిలోకి పరిగెత్తేటట్టు చేశాడు. ఆత్మవశంలో ఉన్నావు కాబట్టి ఆత్మ నిన్ను తోడుకొని వచ్చాడు ఇక్కడికి. నువ్వు రాలా, ఆయన వశంలో ఉన్నావు, ఆయన తెచ్చి కూర్చోబెట్టాడు నిన్ను ఇక్కడ. ఇదే ఈ డ్రైవింగే నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎటు వెళ్ళినా ఆత్మ నిన్ను ప్రేరేపించినట్టు నడవాలి. చెడుతనానికి అడుగులు పడుతుంటే ఇది ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడా, దురాత్మ ప్రేరేపిస్తుందో గుర్తుపట్టాలి. దురాత్మ నిన్ను అలా బలహీనపరిచే ప్రదేశం ఉంటే దేవుని ఆత్మ ముందే చెబుతాడు, నా కుమారుడా నువ్వు అటు వద్దులే కానీ ఇటు పద, నువ్వు ఏకాంతానికి పద, నువ్వు ప్రార్థనకి పద, నువ్వు ఏకాంతంలో నా దగ్గర ఉంది కానీ పద, ఇదిగో నువ్వు మందిరానికి పద, నువ్వు నా సన్నిధికి పద, నా పరిచర్యకి పద, నువ్వు ఖాళీగా ఉండి వాకి పద. ఖాళీగా ఉంటే వాడు ఎంటర్ అవుతాడు. సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. పద, నువ్వు ఖాళీగా ఉండి వాకు, ఇట్లా మనుషులతో గడపవాకు, నువ్వు పద, నేను చెప్పినట్టు పద అని నడిపిస్తాడు. నడిపించినట్టు వెళ్ళిపో. నువ్వు అక్కడికి పోయి ప్రార్థన చేసేదంతో, బైబుల్ చదివేదంతో, చదవదంతో తర్వాత సంగతి. దేవా ఇదిగో నేను ఉన్నానని నువ్వు వెళ్ళి అక్కడ అందుబాటులో కూర్చో చాలు. ఇక్కడ నీ వల్ల జరగాల్సిన కీడు తప్పిపోయింది. హల్లెలూయా. త్వర పెడుతుంటాడు. లే, ఉండొద్దు ఇక్కడ, ఫలానా పర్సన్ వస్తున్నారు, నిన్ను శోధిస్తారు. ఉండొద్దు ఇక్కడ, ఫలానా వ్యక్తి నీతో మాట్లాడబోతున్నారు, నిన్ను శోధిస్తారు. లే, ఇక్కడ నుంచి లే, త్వరగా పద, నా సన్నిధికి పద, మందిరానికి పద. ఏముంది పని ప్రభువా, ఏం పని లేదా? ఏం పని లేకపోతే నేనున్నా కదా, నేనున్నాగా, రా కూర్చుందందా, నాతో మాట్లాడదు కందా. కాదు ప్రభా, ఇక్కడ ఉంటాలే ప్రభా, కాసేపు హాయి ప్రశాంతంగా ఉంటా. వద్దు, ఇక్కడ ఉంటే దెబ్బతింటావు. దా నడు, పారిపో. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పొంచి ఉంటుంది పాపం, పడగెత్తిన పాములాగా. వద్దమ్మా, నా మాట వినరా. ఇప్పుడు నాకు ప్రేయర్ ఫీల్ లేదు ప్రభా, ప్రేయర్ చేయకపోతే కూర్చో. నేను బలవంతం పెట్టాను. నా సన్నిధిలో మౌనంగా కూర్చోరా తల్లి.